చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటిషియన్ ఈ దేశంలో ఎవరు లేడు. డెఫినెట్గా చెప్తున్నాను ఈ మాట. ఏం మాట్లాడతారండి? ఏం చేస్తావు నువ్వు? నువ్వు నవీన్ పట్నాయక్ ఎందుకు కలిసినావు? నువ్వు మళ్ళీ ఎందుకు కలిసినావు? ఎందుకు? నీకేమవుతావు? నాకు అర్థం కాదు. నీ ఇష్టమా నువ్వు మాట్లాడే సొల్లు పురాణం? 4 ఏళ్ళు మోడీ సంఖ నాకుతావు, మోడీ సంఖలో కూర్చుంటావు మోడీ ఒళ్ళో. అప్పుడు అందరం మేము నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము. ఫైన్ మార్నింగ్ నీకేదో ఉల్టా అవుతుంది. నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంఖ నాకుతావు, మళ్ళీ మేమంతా కాంగ్రెస్ మరి రావన్నా అంటే ఏంది? నాకు అర్థం కాదు. నువ్వు మాట్లాడే అర్థం ఉందా నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ చేతులెత్తి మొక్కాలి ఈ డర్టీ పొలిటికల్ లీడర్ ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు. ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారండి. పచ్చి సిగ్గు కూడా పడాలా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కనీసం లజ్జా సిగ్గు అనేది ఉండాలి మనిషికి. ఏం మాట్లాడుతుండేది? ఎస్, ఈ షుడ్ ఫీల్ అషేమ్డ్. ఐఎమ్ సారీ. ఎందుకంటే హోదా వస్తే ఏమొస్తుంది? ప్రత్యేక హోదా వస్తే అవసరమే లేదు అని ఎవడు వాదించడండి? ఈ మనిషే కదా వాదించండు. ఈ మనిషి ఏం మాట్లాడిండండి? నేను స్వయంగా విన్న టీవీలో. రాహుల్ గాంధీ వస్తున్నాడు విజయవాడకి ఏదో ప్రోగ్రాంలు అంటే ఏమి ఇంకెందుకు బతికినామని చూసిపోవడానికి వస్తుండా? ఎందుకు వస్తుండు? ఏం ముఖం పెట్టుకొని వస్తుండు రాహుల్ గాంధీ అని మాట్లాడతాడు. ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ వస్తాడంటే ఏం ముఖం పెట్టుకొని వస్తాడు? అసలు నీదేం ముఖం నాకు అర్థం కాదు. నువ్వు ఏం ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీని వ్యతిరేకించినావు? ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ ఎంబడు నువ్వు? ఇప్పుడు ఏం ముఖం పట్టుకొని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నావు? నీకు ఓ పాలసీ, ఓ పద్ధతి, ఓ కన్సిస్టెన్సీ ఉందా నీకు? ఓ మాట మీద నిలబడే తత్వం ఉందా? ఒక మనిషిలాగానే మాట్లాడుతున్నావు. ఏంది అసలు నాకు అర్థం కాదు. ఎంత డర్టీయెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ ద కంట్రీ, ఐఎమ్ టెలింగ్ యూ వితౌట్ ఎనీ డౌట్. ఎన్ని పచ్చబద్దాలు ఉంటాయని ఎంత మోసం అండి ప్రజలను, పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలను. నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్ సెక్రటరీకి ఏదో ఫౌండేషన్ ఇచ్చినట్టు. ఫౌండేషన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ర్యాఫ్ట్ టెక్నాలజీతో ఫౌండేషన్ అంటారు. ఒక 1000 బంగ్లాలు హైదరాబాద్. అవునా? గవి కాదుకి వీకర్ సెక్షన్ ఇల్లు కట్టామా మనం? బలహీన వర్గాల గృహ నిర్మాణంలో ఎక్కడెక్కడైతే రేగడి నేలలు ఉంటాయో అక్కడంతా ర్యాఫ్ట్ ఫౌండేషన్ ఇస్తాం. గింత అద్వానమా? గింత అబద్ధమా? ఇప్పుడు భగీరథలు కట్టే ట్యాంకులు ఉన్నాయి కదా, 18,000 ట్యాంకులు, మొత్తం 38,000 ట్యాంకులు. వాటన్నిటికీ ర్యాఫ్ట్ ఫౌండేషన్ ఉంటుంది. ఇప్పుడు సిరిసిల్ల కలెక్టర్ బిల్డింగ్ కడుతున్నాం, దానికి ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేస్తున్నాం. ఆడ రేగడి నేలని. నిజామాబాద్ హాస్పిటల్ కూడా ఇప్పుడు ర్యాఫ్ట్ ఫౌండేషన్ కడుతున్నారు. ఆల్రెడీ కట్టింది ఆల్రెడీ. హుస్సేన్ సాగర్ చుట్టుండే బిల్డింగ్లు ఏమైనా హైదరాబాద్ ఆ రైల్వే ట్రాక్ యువతల దిక్కు అన్ని ర్యాఫ్ట్ ఫౌండేషన్. మీరు రియల్ ఎస్టేట్ ఏమైనా చెప్తారు ఈ సంగతి మీకు. దానికి గింత పేపర్లలో పెద్ద అడ్వర్టైజ్మెంట్. ఇంత పచ్చబద్దమా? ఇంత మోసమా? ఈ అబద్దాల మీద బతకానని రాజకీయం అంటే ఇంత ఏది పడుతుంది ఎప్పుడు పడితే అప్పుడు మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు. డబ్బా కొట్టేటి 2 బాకాలున్నాయి, గంతే, ఏం లేదు. ఓ 2-3 బాకాలు ఉన్నాయి కాబట్టి ఎస్, నిజంగానే కొడతలేరా డబ్బా? బాకాలు ఉత్తలేరా? ఆయన చెప్పేది నిజమనుకునే భ్రాంతి కలిగేటట్టు రాస్తారు వీళ్ళు. ఆ ఫోటోలు, కలర్ ఫోటోలు, కథలు. ఎంత దుర్మార్గం మనిషి అండి. యూజ్ అండ్ త్రో నంబర్ 1. మొన్న పాపం అమాయకురాల అమ్మాయిని తీసుకొచ్చి హరికృష్ణ బిడ్డను పెట్టాడు. హరికృష్ణ సావును కూడా హరికృష్ణ శవం మీద పేరాలు ఏర్కొన్న రాజకీయం కాదు చంద్రబాబు నాయుడిది. అవునా కాదా? ఇప్పుడు ఏమైనా చేస్తావా అమ్మాయికి? నీకు నిజాయితీ ఉందా? ఏం చేయాలి? అంతకుముందు హరికృష్ణ లేదు, హరికృష్ణ బిడ్డ లేదు. ఆయన జావంగానే దాని మీద సొమ్ము చేసుకోవచ్చు అని చెప్పి, ఆయన సావు సింపతిని సొమ్ము చేసుకోవచ్చు అని. అంత నీచ రాజకీయ నాయకుడు. ఇంతగా నీచత్వం ఉంటుందా? ఇప్పుడు ఏమైనా చేస్తారా మరి అమ్మాయికి? చేయడు, డెఫినెట్గా చేయడు. అంటే వాడుకోవాలి, ఆ లక్షణ మంది పనికొస్తే వాడుకోవాలి, లేదా వదిలేశారు, ఫినిష్. ఇంత రాక్షసంగా, ఇంత నీచంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజులైందండి అసలు. హైకోర్టు విభజన మీద కూడా ఇప్పటికి 45 రోజులైంది. నువ్వు ఎక్కడ పండుకున్నావు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమన్నా ప్రౌడ్ చేస్తారా? ఇంకా ఎబో సుప్రీంకోర్టు ఏమైనా ఉంటుందా ఇండియాలో? దాన్ని చేయాలంటే ఓన్లీ రాజ్యాంగ సవరణని పార్లమెంట్ చేయాలి.
ఇంకెవరు చేయలేరు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి నీ కోర్టు ఎప్పుడు సెపరేట్ అయిపోయింది, జనవరి 1 నుంచి పోవాలని చెప్పి నీకు తెలియదా? నువ్వు ముఖ్యమంత్రి కాదా? నీకు చీఫ్ సెక్రటరీ ఏదైనా చెప్పడానికి పరిజ్ఞానం లేదా? హడావుడు ఎట్లయిద్దండి? ఇంకో మాట ఏంటంటే, నువ్వు ఎన్ని రోజులు బ్లఫ్ చేస్తావు? నేను ఇలా అసలు సంగతి చెప్తున్నా. ఇప్పుడు ఏం చేస్తానండి, దిక్కుమాలిన శ్వేతపత్రాలు విడుదల చేస్తాను. అలా ఏం డబ్బా కొట్టుకుంటాడు? ఎందో చేసినట్టు, ప్రపంచంలో ఇక్కడ చేయనట్టు, వేరే రాష్ట్రం చేయనట్టు డబ్బా కొట్టుకుంటాడు. ఇంకో పక్కన నేను చెప్పే సంఘం, నాకు ప్రత్యేక హోదా కావాలి. నీ హోదా కరెక్టా, నీ శ్వేతపత్రం కరెక్టా? ఏది కరెక్ట్? ఏది నమ్మాలా జనం? ఇంత బ్లఫా? ఇంత పెద్ద మోసమా? నేను మీడియాను కూడా ప్రార్థిస్తున్నా, దయచేసి ఇంత డర్టీ రాజకీయ నాయకులను చీల్చి చెండాడాలి మీరు. ఎవరైనా కావచ్చు, ఏ పార్టీని కావచ్చు. మంచిది కాదండి, సమాజానికి మంచిది కాదు. ఇటువంటి దుర్మార్గపూరితమైనటువంటి, విషపూరితమైనటువంటి పచ్చి అబద్ధాలతో కూడుకున్న రాజకీయం ఎవరికి కూడా శ్రేయస్కరం కాదు, ఇది మంచిది కాదు. ఇంకొకటి ఏంటంటే, కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్దంటాడు. ఇవి రాజ్యసభ మా ఫ్లోర్ లీడర్, మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు, వేరే ఎవరు అల్లాటప్ప మంచి కాదు. డాక్టర్ కె కేశవరావు రాజ్యసభలో ఈ వెంట ఆన్ రికార్డ్, దయచేసి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి, మేము తెలంగాణ వాళ్ళ మేము సపోర్ట్ చేస్తున్నాము. నేను ఒక 100 సార్లు చెప్పిన, కేశవరావు గారు రాజ్యసభలో ఫ్లోర్లో చెప్పిండ్రు, కవిత ఎంపీ చెప్పింది, ఓ లోక్సభలో మా లీడర్ జితేందర్ రెడ్డి చెప్పిన, ఆన్ రికార్డు చెప్పిన. మేము చెప్పింది బయట కాదు, బజార్లో కాదు, లోక్సభలో చెప్పినాం, రాజ్యసభలో చెప్పినాం. దాన్ని తిమ్మిని బమ్మిని చేసి ఇప్పుడు కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్ద, నేను ఎందుకు వద్దంటున్నా? ఈవెన్ టుడే అవసరమైతే నేను ప్రధానమంత్రికి లెటర్ రాస్తా, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అని. అక్కడ ఏముందండి? యాక్ట్లో ఒక సత్యం ఉంది, మేము అదే చెప్పినాం. యాక్ట్లో ఒక సత్యం ఏమిటంటే, రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 94 మీరు రాసుకోవాలి. 94లో సెక్షన్ 94లో 1 and 2 యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది. పరిశ్రమలకు సంబంధించినటువంటి రాయితీలు, ఇన్సెంటివ్స్ ఇస్తే 2 రాష్ట్రాలకు ఇవ్వాలి అని స్పష్టంగా ఉంది. మేము చెప్పింది ఏంటంటే, పరిశ్రమలకు సంబంధించిన రాయితీలు 2 రాష్ట్రాలకు ఇస్తూ యాక్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి, వెల్కమ్ అని చెప్పినాం మేము. ఇది ఒక పక్క. రెండవది, అసలు రాష్ట్రం పచ్చి అబద్దాల కోరు చంద్రబాబు నాయుడు, పచ్చి అబద్దాల కోరు. ఎస్, ఏమైందండి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 విడిపోయింది. విడిపోయిన తర్వాత ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చింది. వేణుగోపాల్ రెడ్డి గారు మన దగ్గర పనిచేసిన అధికారే దానికి చైర్మన్గా వచ్చారు. మా బాధలు మేము చెప్పుకున్నాం, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నారు. చెప్పుకుంటే వారు కూడా కడప జిల్లా, ఎవరు వేణుగోపాల్ రెడ్డి గారు, ఆయన చాలా టాప్ పర్సనాలిటీ, నేను ఆంధ్ర అనను, బట్ హీ బిలాంగ్స్ టు కడప డిస్ట్రిక్ట్. ఆయన కూడా దయదలిచి, సరే కొంత హైదరాబాద్ పోవటం వల్ల ఒక అపోహ, అతను ఏమైంది పక్క పెడితే, పోవటం వల్ల కొంత వీళ్ళకి ఆదాయం తగ్గే ఆస్కారం ఉంటుంది, అందుచేత వీళ్లకు ఒక 5 ఏళ్ల పాటు ఈ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ వర్తించని రోజులు కొంచెం డెఫిసిట్ బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది, లోటు బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకు ఒక 24,000 కోట్లు ఈ 5 ఏళ్లలో ఇవ్వండి అని చెప్పిండు. యథాతథంగా కేంద్రం దాన్ని అమలు చేస్తూ ఉంది. అలా తెలంగాణకు ఎంత వస్తుందో ఉజ్జాయింపుగా లెక్కగట్టి దానికి సమానంగా కేంద్రానికి రికమెండ్ చేసిండు. కేంద్రం ఆ డబ్బులు ఇస్తుంది. వేర్ ఇస్ ద డెఫిసిట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు? ఐఎమ్ ఆస్కింగ్ యూ, is it not a fact that Finance Commission of India has recommended 24,000 crores for you and Government of India is giving you that money? అబద్ధమా ఇది? నిజం కాదా? ఆ డబ్బులు నువ్వు తీసుకుంటలేవా? మరి నువ్వు ఎందుకు బీదారు పరుస్తున్నావు? నీకు చక్కగా పరిపాలించరాక, నీకు తెలివి లేక, నీకు చేతగాక, ప్రజా సంక్షేమం మీద నీకు దృష్టి లేక, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేటువంటి పరిస్థితి లేక, విపరీతమైన కరప్షన్ ఉంది నీ దగ్గర. ఇవన్నీ దుర్మార్గాల వల్ల, ఈ జాడ్యాల వల్ల నువ్వు చేసేది చేయలేక, ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఇతరుల మీద పడి ఏడుస్తావాను. నువ్వు చెప్పేది నిజమా? ఫ్యాక్ట్ కాదా? ఇవన్నీ కఠోరమైనటువంటి నిజాలు కావా? నీ పరిస్థితి రాజకీయంగా చూస్తే అట్లా.
అనవసరంగా హోదా వద్దని నువ్వే అంటావు, హోదా కావాలని నువ్వే అంటావు. అంటే ఏది నమ్మాలి నిన్ను? హోదా అన్నోని జైలేస్తాడు. అవన్నీ ఉన్నాయి, టీవీ ఫుటేజ్ ఉన్నాయి. హోదా సంజీవిని కాదు, సంజీవిని కాదు, అదే అంతా చేయదు. హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చిన ఏమైంది, ఫలాందానికి ఇచ్చిన ఏమైంది అని మాట్లాడు. అంటే నువ్వు ఏది కరెక్ట్ అన్నట్టు నాకు అర్థం కదా. నువ్వు ఫర్ హోదానా యాంటీ హోదా? ఇవ్వని కాదు, నువ్వు ఫర్ హోదా కాదు, యాంటీ హోదా కాదు, నువ్వు ఫర్ చంద్రబాబు నాయుడు. నీ స్వార్థం, పచ్చి స్వార్థపర నువ్వు. నీ రాజకీయ స్వార్థం కోసం దేన్నైనా బలి తీసుకుంటావు, ఎంతకైనా దిగజారుతావు. నీకు విలువ లేదు, నీతి లేదు, జాతి లేదు. ఎస్, దిస్ ఈజ్ లైక్ ఎ పర్సన్ యు ఆర్. యు ఆర్ బిఫోర్ ద నేషన్ టుడే. యూ ఓన్లీ రిజెక్ట్ ద హోదా అండ్ యూ ఓన్లీ డిమాండ్ ద హోదా. ఏది నాకు అర్థం, ఏది నిజం అనుకోవాలా? నేను ఏమంటున్నాను, నేను ఎవరికి మేలు చేసి నీకెందుక? మరి నువ్వు మేలు చేసినప్పుడు ఏమైంది? 4 ఏళ్ళు సంకనాగం కదా మోడీది, అప్పుడేమైంది మరి? నేను మేలు చేస్తానా కీడు చేస్తానా అనేది వేరు సంగతి. నువ్వు అడ్డం పొడు ఎటుపడతాడు, నీ తాటి మాటలా నాలుక పెట్టుకొని మాట్లాడితే నువ్వు 4 ఏళ్ళు సపోర్ట్ చేసినప్పుడు నీ నీతి ఏమైంది? యు హ్యావ్ ఎన్ ఆన్సర్? నువ్వు దద్దమ్మవు, నీకు తెలివి లేదు, నీకు ధైర్యం లేదు, నీకు కల్పన లేదు, నువ్వు స్వయం ప్రకాశం ఉన్న వ్యక్తివి కాదు. ఎస్, ఐఎమ్ అలేజింగ్. నీ మామ పెట్టిన పార్టీని లాక్కొని దాన్ని పట్టుకొని నడిపేటువంటి యు ఆర్ నాట్ ఎ లీడర్, యు ఆర్ ఎ మేనేజర్. డెఫినెట్లీ వై ఐఎమ్ సేయింగ్ దిస్, నేను ఇలాగా కాదు. 2 ఎంపీలను పెట్టుకొని నేను తెలంగాణ తెచ్చిన. ఆత్మవిశ్వాసం కావాలి ఏదైనా చేయాలంటే. వెన్ ఐ వాజ్ ఫైటింగ్ ఫర్ తెలంగాణ ఐ హ్యాడ్ ఓన్లీ 2 ఎంపీస్. 2 హైదరాబాద్ నుంచి పోతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతానని చెప్పి ఢిల్లీకి పోయినా నేను. ఇదంతా నా చరిత్ర. నీలాక నేను ఎటుపడతాడు పిచ్చి పిచ్చి మాట్లాడే మనిషిని కాదు నేను. ఏదైనా చెయ్యాలి, దేశంలో ఏదైనా సాధించాలంటే ఆత్మవిశ్వాసం కావాలి 100%. నేను బయలుదేరింది నీలాంటి చిల్లర రాజకీయాలకు కాదు, నీలాక చిల్లర భాష కూడా నాకు రాదు. 25 సీట్లు గెలిపియండి, నేను చక్రం తిప్పుతా, ఈ చక్రాలు తిప్పుతా నేను ఎప్పుడు చెప్పలే. నీలాంటి దిక్కుమాల రాజకీయాలు నేను చెయ్య. నేను మాట్లాడింది భారత ఫెడరల్ ఫ్రంట్, కాంగ్రెస్ లేని బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ రావాలని చెప్పి నొక్కి వక్కానికి చెప్తున్నాను ఎక్కడ పోయినా. దానికోసం నేను కలుస్తున్నా నాయకులను, మాట్లాడుతున్నా, ప్రజలను కలుస్తున్నాం. అన్ని బయటికి చెప్పాం కదా. మన ప్రముఖమైనటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఎకానమిస్టులు నా ఇంటికి వచ్చి నేనే పిలుచుకున్నా, భోజనాన్ని పిలుచుకో 4 గంటలు చర్చ చేసినాం ఢిల్లీలో. హౌ టు క్యారీ ఫార్వర్డ్, ఏం చేద్దామని మాట్లాడి. నేను ప్రతిపాదించే ఆర్థిక మోడల్ గురించి నీకు కనీస అవగాహన కూడా లేదు, నీకు అంత తెలివి కూడా లేదు అసలు. నీకు ఆ తెలివితేటలు కానీ ఆ ఓపిక కానీ కూడా లేదు నీకు అవగాహన శక్తే లేదు అసలు. నేను ప్రతిపాదించే ఎకనామిక్ మోడల్ గురించి నీకు అవగాహన ఉందా? పచ్చి అబద్ధాలు మాట్లాడు, మేనేజ్మెంట్ చేసి ఫ్రంట్ పేర్లు రాయించుకోవడం నీకు అలవాటు. ఎస్ ఎస్ ఐఎమ్ సేయింగ్ దిస్. నేనేం ప్రతిపాదించాను నీకు తెలుసా? కనీస పరిజ్ఞానం ఉందా నీకు అసలు? రైతుల బాధలు తీర్చాలని ఇలా రైతు బంధు పథకం పెట్టినాం తెలంగాణ. మొత్తం ఇండియా ఫాలో అవుతున్నది దాన్ని. మొత్తం పేపర్, నేషనల్ పేపర్స్ రాస్తున్నాయి కేసీఆర్ మోడల్ అని చెప్పి. నేను పెట్టే ప్రతిపాదన నీకు తెలుసా అసలు? నీకు అర్థం ఉందా? అవగాహన ఉందా? ఎప్పుడైనా ఆలోచించినావు నువ్వు పేదల గురించి? కంపల్షన్, అండర్ కంపల్షన్. ఇది నేను కళ్యాణ లక్ష్యం పెడితే దాన్ని కాపీ కొట్టినావు. మా ఇండస్ట్రియల్ పాలసీని కాపీ కొట్టినావు, నువ్వు దొంగతనం చేసినావు. మేము కంప్లైంట్ ఇచ్చినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ కాపీ కొట్టి తెలుగు నకలు మానకిలే అకలోని అన్నారు, అది కూడా లేదు. మనలో ఒక వర్డ్ తప్పు పడ్డది, అట్నే ఇచ్చిండ్రు అది కూడా. ఈఓటీబీ కాపీ కొడితే అవునండి అంటే మేము కంప్లైంట్ ఇచ్చినాము. ఇప్పుడు ఆ కంప్లైంట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇంత అధ్వానం అంటే ఇవన్నీ మేము పెట్టేది అన్ని కాపీ కొట్టి, నీకు తెలివి లేక, కన్సర్న్ లేక ప్రజల మీద. కళ్యాణ లక్ష్మి కాపీ ఉన్నది బ్రదర్, తెలుసుకోను. నేను అనేది ఏంటంటే అంతకుముందు 9 ఏళ్ళ ఎందుకు చేయలేదు, పెద్ద మేధావి అవుతుంది, ఎందుకు పెట్టలేదు కళ్యాణ లక్ష్మి, ఎందుకు పెట్టలేదు రైతు బంధు. నీ మేధావితనం అంత ఎక్కడవా? నేషనల్ ఫ్రంట్ కాదండి, ఫెడరల్ ఫ్రంట్.
ఏం చక్రం చక్రంలో మన లేదు, చక్రం లేదు మన లేదా బాబు. నీకు అర్థం కాలేదు, చక్రం తిప్పలే. అప్పుడు కూడా ఇక్కడ వినోళ్ళు చక్రం తిప్పిందని రాసిన పేపర్లు, అదో పెద్ద డోకా. చంద్రబాబు నాయుడు 4 వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుందా? ఇమాందారిగా చెప్పును. రెండు సెంటెన్స్ హిందీ మాట్లాడుతుందా? జరాగా ఎట్లా తిప్పాలి చక్రం? ఢిల్లీలో పోయి బట్టికి తిప్పుతావు, నడుతుందా? ఏ బొట్టర్ ఇంగ్లీషా? అది కాదా? మళ్ళీ అట్లా అంటూ ఇది చెప్పుని అడిగింది. నేషనల్ లెవెల్లో పార్టీస్ బట్టిగానే అవుతుంది. ఏమి ఎంత అమాయకు లెక్క మాట్లాడిందే నాకు అర్థం కాదు. ఈడున్న డబ్బా పేపర్లు కూడా డబ్బా కొట్టి చేసుడు తప్ప మన్ను కూడా లేదు, అంతా పట్టిదే డొల్లా. చక్రం లేదు, తింపింది లేదు, చచ్చింది లేదు, ఏం వచ్చింది లేదు. ఏం వచ్చిందండి? చక్రం బాగా దింపినా ఏం వచ్చిందో చెప్పేది. ఇంకా నేను చెప్తున్నా కదా, ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమీ లేదు. ఎస్, నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. ఐ నో ద హార్డ్ ఫ్యాక్ట్. ఐటీలో ఏం జరిగింది తెలుసానండి హైదరాబాద్కి? అసలు అప్పుడు ఇన్ని లేవు. కొన్ని ప్రముఖమైన కంపెనీలు చాలా పెద్దగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు అయిన తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళ యొక్క బ్యాకప్ మెకానిజం అంటారు దాన్ని. బ్యాకప్ మెకానిజం 2 పదాలు మీరు రాసుకోవాలి దయచేసి, మళ్ళీ కన్ఫ్యూజన్. బ్యాకప్ మెకానిజం అని అంటారు ఒకటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు 2 దాన్ని. అంటే సపోజ్ మనం ఇక్కడ మంచి ఏదో పరిశోధన చేసిన కనిపెట్టిన ఉంది, ఇది డిస్ట్రాయ్ కావద్దు. అంటే ఇక్కడ భూకంపం వచ్చినా, ఇక్కడ ప్రకృతి విపత్తు వచ్చినా డిస్ట్రాయ్ కాకుండా ఉండాలి. అంటే ఏం చేస్తారు? సేఫ్ జోన్ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వర్ పెట్టి అక్కడ స్టోర్ చేసి పెడతారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు దాన్ని, బ్యాకప్ మెకానిజం అంటారు. వాళ్ళు ఐబీఎం లాంటి పెద్ద సంస్థ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఐబీఎం వాళ్ళు, ఇంకా కొన్ని సంస్థలు వాళ్ళు, రాజీవ్ గాంధీ వాళ్ళు కాదు, నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తాను, ఇది హిస్టరీ. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పరిజ్ఞానం ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసిన మొత్తం గ్లోబ్. అప్పుడు సెస్మలాజికల్ అంటే భూకంపాలు అతి తక్కువ వచ్చే ప్రాంతం ఏది అంటే హైదరాబాద్ సిటీ, డక్కన్ ప్లేటో. అతి తక్కువ భూకంపాలు వస్తాయి, సముద్రానికి అంత క్లోజ్గా లేదు కాబట్టి తుఫాన్లు, భయంకరమైన తుఫాన్లు రావు. తుఫాన్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ అంత భయంకరంగా రాదు, వాషౌట్ కాదు. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా క్లైమేటిక్ కండిషన్ కూడా ఎక్స్ట్రీమ్, నాన్ ఎక్స్ట్రీమ్, ప్లెజెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. అంటే వెరీ హెవీ టెంపరేచర్స్ పోవు, ఫ్రీజింగ్ కోల్డ్ పోదు. ఇటు అనేక అనుకూలతలు ఉన్నాయని చెప్పి వాళ్ళు గుర్తించి హైదరాబాద్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. రాజీవ్ గాంధీ కూడా సెలెక్ట్ చేయాలి. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రాజీవ్ గాంధీని రిక్వెస్ట్ చేసిన, వాళ్ళ దేశ ప్రధాని కాబట్టి, మీ దేశంలో పలానా చోట హైదరాబాద్ అనే సిటీ ఉంది, అక్కడ మేము మా డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం పెట్టుకుని మా సర్వర్స్ పెట్టుకుంటాం, మాకు పర్మిషన్ ఇప్పియండి అని అడిగినారు. అప్పుడు అనుకోకుండా ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఎన్ జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలిపించి, ఇది మంచి అవకాశం, మీరు దీన్ని ఏర్పాటు చేసుకొని మీ ఐటీ మీకు పెరుగుతుంది, మీ సిటీలో మీ ప్రాంతం బాగుందని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అడుగుతున్నాయి, దీన్ని ఛాన్స్ తీసుకొని పెట్టుకోమన్నారు. యాక్చువల్లీ ఈ రోజున సైబర్ టవర్స్ ఉంది కదండి, సైబర్ టవర్స్ కు ఆద్యుడు రాజీవ్ గాంధీ, ఇద్దరు దివంగతులే పాపం, ఎన్ జనార్దన్ రెడ్డి. ఆయన పునాది వేసినాడు ఎన్ జనార్దన్ రెడ్డి. సైబర్ టవర్స్ పునాది వేసింది చంద్రబాబు నాయుడు కాదు. సైబర్ టవర్స్ పునాది వేసింది ఎవరండి? ఎన్ జనార్దన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, వర్గీయ ముఖ్యమంత్రి. ఇది ఫ్యాక్ట్. ఇక ఆయన బాకాలు టీవీలలో దాన్ని చూపించి ఆయనే కట్టినట్టు, హైదరాబాద్ నేనే కట్టినా అని ఆయన చెప్పడం, నిజమే నమ్మేటట్టు ఈ బాకాలు ఊదడం, ఇది కదా నడిచిన చరిత్ర. ఇది ఫ్యాక్ట్ కదా. హైదరాబాద్ సిటీకి ఉండేటువంటి స్వాభావిక భౌగోళిక అడ్వాంటేజ్ వల్ల ఐటీ అనేది హైదరాబాద్ రావడం ప్రారంభమైంది. దాన్ని అతి గొప్పగా నేనే తెచ్చినా డబ్బా కొట్టుకొని మార్కెటింగ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఎస్, ఇవాళ మేము గంట డబ్బా మేము కొట్టుకున్నామండి. ఒక 5 కంపెనీలు తెచ్చినాం మా గవర్నమెంట్లో, మేము వరల్డ్స్ టాప్ కంపెనీస్. అంత డబ్బా చెప్పినాం, 2 మాటలు 4 మాటలు చెప్పినాం. నేను కావచ్చు, ఐటీ మినిస్టర్ రామారావు కావచ్చు, సందర్భాన్ని బట్టి చెప్పినాం, అవసరాన్ని బట్టి చెప్పినాం, అంతే. ఎందుకు చెప్తాం? ఫర్దర్ ఇంకో 4 కంపెనీలు రావాలి, మా దగ్గర గొప్ప గొప్ప కంపెనీలు అని దానికోసం చెప్తాం, వదిలేస్తాం. కానీ రోజు మా బొమ్మ పెట్టి బాగా కొట్టుకోవడము, మాకు అనుకూలంగా టీవీలు అదే చూపించడము,
ఆ డబ్బాలు మేము కొట్టాం. డబ్బా కొడతాం, రాష్ట్రం డబ్బా కొడతాం, బయటికి పోతే దేశం డబ్బా కొడతాం, అంతే కదా. ఇవన్నీ లేని ఆపాదించుకొని రంగులు పూసుకొని ఇదే ఆ కథ. ఎన్ని రోజులు చేస్తావు బిడ్డ మోసం. ఇవాళ తమాష ఏంటంటే, క్షమించాలని ఇట్లా అంటున్నాను, ఒక బాధ కలిగి చెప్తాను ఈ మాట. నేను మొన్న వైజాగ్ పోయినండి. నేను భగవంతుని నమ్ముతా, యజ్ఞాదాలు చేస్తా, ఎవరిని నష్టం లేదు కదా దాంట్లో. నరేంద్ర మోడీ అంటే కూడా ఇప్పుడు నీకేం అనుమానం వస్తే నీకు కూడా తీర్థం పెడతామని చెప్పింది. నీకేం పోతుందని నాకు అర్థం కాదు. ఎవరు నేను ఇతరులకు నష్టం కలిగించా కదా, నా సొంత డబ్బులతో నా ఖర్చుతోని నాకు విశ్వాసం ఉంది కాబట్టి చేస్తాను. నేను చేసి మంచిగానే అయితే మరి చెడగేం అవుతలేదు, ఏం నష్టం అవుతలేదు. నేను అక్కడ పాప మా శారదా పీఠం స్వామీజీ వచ్చి నాతో యాగం చేయించిపోయారు. మీరు తప్పకుండా గెలుస్తున్నారు, గెలిచిన తర్వాత రండి పీఠానికి ఒకసారి దర్శించుకోండి అని చెప్పిండు. అయితే దానిలో కూడా విషయం ఉంది, వట్టిగానే పోలేను నేను, వీరలేక పోను గట్ల. నేను చేసింది రాజశ్యామల యాగం. ఆ రాజశ్యామల అమ్మవారి మందిరం ఎక్కర్లేదు, ఒక వైజాగ్లో ఆ పీఠంలోనే ఉంది, వేరెక్కడ ఉండవు, రేర్ ఉంటుంది. మీరు అదే యాగం చేసినారు కాబట్టి మీరు అమ్మవారి దర్శనం రాండి అని స్వామీజీ చెప్పారు. నేను భువనేశ్వర్, యాక్చువల్ నేను పోతున్నది భువనేశ్వర్. స్వామీజీకి ఫోన్ చేసి మా ఇట్లా పోతున్నా, మరి ఉదయం తమరి దగ్గరకు వచ్చి నుంచి పోతా అంటే, ఇక్కడనే అన్నం పెడతాం, అన్నం కూడా ఇక్కడ భోజనం చేసిపోండి, మీరు దర్శనం చేసుకొని చెప్తే దాని సందర్భంగా పోయినండి. నాకు వేరే ఉద్దేశం లేదు, నేను పోయిందే ఆ పద్ధతి కూడా ట్రాన్జిట్లో పోయినా, ఎన్ని రూట్లు. వేలాది మంది ప్రామిస్ చెప్తాను, నేనే సర్ప్రైజ్ అయినా. నా ఎంబడి మా సుభాష్ రెడ్డి ఉన్నాడు, మా మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్, ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళు నాతో పెద్ద సర్ప్రైజ్. అనేక వేల మంది ఎయిర్పోర్ట్లో, ఆ 18-19 కిలోమీటర్లు ఉంటుంది ఎయిర్పోర్ట్ నుంచి ఆ స్వామి ఆశ్రమం వరకు. నేను పోతుంటే బిల్డింగ్ల మీద బాల్కనీల నుంచి ఆ పనిచేసే మున్సిపల్ వర్కర్స్ ఎక్కడో అక్కడనే డివైడర్లో మీకు ఎక్కి కేరింతలు కొట్లు ఇల్లు పెట్టుకుంటే పెద్ద వందల వేల మంది, మొత్తం 19 కిలోమీటర్ల పొడవు. ఆడ కొంతమంది వాన్లో వీళ్ళు ఇష్టం ఉన్న ఆ ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టారు. ఆశ్రమం కాడ ఆడు 2-3 వేల మంది వచ్చారు. మీరు కూడా చూసుంటారు టీవీలలో. వస్తుంది కాబట్టి జనం వస్తే గ్రీట్ చేస్తే ఏం చేస్తాం, దండం పెడతాం, ప్రతి వారికి గ్రీట్ చేస్తాం. చేసినాం, మళ్ళీ స్వామి అన్నం పెట్టి తిన్నాం, దర్శనం చేసుకుని వెళ్ళిపోయింది. ఈ బాకా పేపర్లు ఏం రాస్తాయండి, మీరు చూసినారుగా వార్తలు. నేను భువనేశ్వర్లో చూసిన ఒక బాకా పేపర్ ఏమో వైకాపా వాళ్ళు అడవుడు చేసిన రాత్రి, ఇంకో బాకా పేపర్ ఏమో వెలమ వాళ్ళ అడవుడు చేసిన రాత్రి. ఇది నీతా? వెలుమల దమ్మని అక్కడ ఉంటే వెలుమల ప్రజలు గారా అండి, వాళ్ళ ఆంధ్ర ప్రజలు గారా? వాళ్ళ దమ్మని స్వాగతం చెప్పకూడదా? ఇంత కుట్రనా, ఇంత కక్షనా? నేను అడిగిన అక్కడ ఏమైనా నేను వస్తే గింత వెల్కని చెప్తారు ప్రజలంటే, వీళ్ళు మావులు వాళ్ళు చెప్పిండ్రు, సార్ మీరు చంద్రబాబు నాయుడిని మొన్న పొల్లు కొట్టినందుకు వీళ్ళంత సంతోషంగా ఉన్నారేడా? నిజమా నాయుడు? నిజం సార్, మా దగ్గర ఘోరం ఓడిస్తాం, తెలంగాణలో దారుణమైన ఓటమే మా దగ్గర నాంది ప్రస్తావన. మా దగ్గర ఆడదబ్బ 4 సీట్లు ఎక్కువ వస్తే పెద్ద బాకాలు ఊదుదురు, మీరు మంచిగా తన్ని పంపించండి సార్ అని చెప్పారు. ప్రజల్లో కనబడే ఉత్సాహం అసలు సంగతి అది. దానికి వీళ్ళు చేసే వక్రీకరణ ఏంటండి, బాకాలు చేసే వక్రీకరణ. ఇది ఇట్లాంటి నాయకుడు ఈ ప్రచారాల మీద, ఈ డొల్ల ప్రచారాల మీద అల్లి బతికిన ఇన్ని రోజులు బిడ్డ ఇప్పుడు తరగదు. రిటర్న్ గిఫ్ట్ రాబోతుంది, జాగ్రత్త. అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో ఈసారి చంద్రబాబు నాయుడు ఓటమి తప్పదు, దారుణంగా ఓడిపోతారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయంకరంగా తిరస్కరిస్తారు. ఆ బ్రదర్ ఏమంటారు, ఏమంటారు బ్రదర్? పొరుగు రాష్ట్రంలో ఒకటే పార్టీ ఉన్నదా? ఈ పీకుడు మంత్రి ఒక్కడే ఉన్నాడు, ఇంకా లేవా పార్టీలు? అరే మీకు అర్థమైతే లేదా? నేను మొన్న సీతారాం యేచూరి గారితో మాట్లాడినా, కేరళ ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా, విజయన్ గారు, ఎస్ లెఫ్ట్ పార్టీతో కూడా మాట్లాడుతున్నాను, ఏం లైన్ తీసుకుందామని. నేను చాలాసార్లు చెప్పిన, నేను చేసే ఎఫర్ట్ ఈ చిల్లరగాలకు అంత అర్థం కాదు. నేను ఎల్లుండి పొదిగ వరకు రావాలని రిజల్ట్ అని నేను కోరతలేను, రావచ్చు, ఇట్ మే టేక్ టైం, ఐ హ్యావ్ పేషెన్స్. నేను ప్రారంభించింది ఒక మహాయజ్ఞం. ఈ అర్భక రాజకీయ నాయకులకు, ఈ చిల్లరగాళ్లకు అర్థం కాదు. నేను మాట్లాడుతున్నది, నేను ఆలోచిస్తున్నది మొత్తం దేశం గురించి. సారీ, ఏమనుకోవద్దు, చాలా బాధ్యతను కూడుకున్న పని చేసి, ఏదో ఆరాకిరి చేసి ఇద్దరు ఎంబడి పెట్టుకుని ముగ్గురు ఎంబడిపోయి, ఈయన ఎంబడొచ్చి ఆయన ఎంబడిపోయి గత్తర బిత్త అట్ట కాదు కదా. టైట్ టేక్స్ టైం.
ఐ హావ్ టు కన్విన్స్ పీపుల్. నేను అనుకున్నటువంటి దీనిలో రావచ్చు, ఒక ముందుకు రావచ్చు, వెనుకకు రావచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు తెలంగాణకు చేయని లేదండి, అనిపించలే మేమే. సమైక్య రాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధి అని తొడలు కొట్టి మెడలు కొట్టి కథ చెప్పిన చేయి తెలంగాణ అనలే, అనిపించినామా లేమా? అట్టి టైం పడుతుంది. నేను ఏమంటున్నా అంటే దానికి అంతా మేము ఆర్తి, మేము చంద్రబాబు నాయుడు లాంటి పార్టీ కాదు, దిక్కుమాలని తనకు ఆలోచించాం. ఒక సిద్ధాంతం, ఒక పెద్ద పద్ధతి అనుకున్నప్పుడు 100% దాని ఒక ప్రాతిపదిక ఏర్పడాలి. అల్టిమేట్ గా అది దేశ ప్రజలకు లాభం చేయాలి. మేము ఎటువంటి ఎజెండా కంపల్సరీ క్రియేట్ చేస్తాం, ఈ ఎజెండాను అందుకోవాలి. ఇప్పుడు వేరే పార్టీ అటువంటి ఎజెండా క్రియేట్ చేస్తాం. మా ఎజెండా చెప్పినా బయటికి రాలే కదా. మా ఎకనామిక్ మోడల్ చెప్పలేదు, మా అగ్రికల్చర్ మోడల్ చెప్పలేదు, ఏం చెప్పలేదు కదా. మేము ఇంకా కన్సెన్సస్ బిల్డ్ చేస్తున్నాం. మేము డెఫినెట్గా ఒక రాజకీయ ఒత్తిడి పెంచుతాం, ఉన్న సోకాల్ సిస్టమ్ మీద పెంచుతాం. దాని ద్వారా రైతులకు లాభం. ఇలా ఎందుకు అవుతుందండి రైతు బంధు? మన రాష్ట్రానికి కానీ నిన్న జార్ఖండ్లో చూసిపోయినారు. మన రాష్ట్రానికి మన చీఫ్ సెక్రటరీ రోజు 10 ఫోన్లు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుందని చెప్పి ఇలా అనేక పేపర్ల వార్తలు వచ్చినాయి. త్వరలోనే ప్రకటించబోతున్నాను. సంతోషం కదా. మనం చేసిన స్కీమ్ వల్ల ఒక దేశ రైతాంగానికి లాభం జరుగుతుంది. అంతకన్నా ఏం కావాలా? మేము గట ఆలోచిస్తున్నాం. వీని చుట్టూ వానికి ముడేసి, వాని చుట్టూ వీని ముడేసి, ఈ సంకలకు వచ్చి వీని సంకలకి వెళ్ళి అక్కడున్నప్పుడు ఉండి అక్కడ రోడ్డు పెట్టి చేస్తా అండి. నేను చెప్తున్నా కదా,